అజిత్ పవార్ డిప్యూటీ సీఎం మరాఠా అయితే ఈరోజు ఉదయం 8:44 ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి ల్యాండింగ్ అవుతున్నటువంటి టైంలో ఆయన విమానం ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆ విమానం ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలో లోపల నుంచి ఫైర్ శబ్దం వినపడటం. అది అక్కడ ల్యాండ్ అవుతుంటే అక్కడ చూసినటువంటి వాళ్ళు ల్యాండింగ్ తప్పు జరుగుతుందని, ఇది కోల్పోతుందనేటువంటి అనుమానం వచ్చిందట. ఆ సమయంలోనే పైనుంచి కూడా ఒక పెద్ద శబ్దం, డిఫరెంట్ ఆఫ్ సౌండ్ వచ్చింది అని కూడా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, చూసినటువంటి వాళ్ళు, పక్కన ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అంటే విమానం ల్యాండ్ కాకముందే ఏం జరిగింది, లోపల ఏం జరిగింది, లోపల ఏమైనా ఫైర్ జరిగిందా, లేక లోపల ఏమైనా ఇంకేమైనా జరిగిందా అన్నటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు చూసినటువంటి చెప్తున్నటువంటి అంశాల ప్రకారంగా పైనే సౌండ్ వచ్చింది, కింద ఇంకా ల్యాండ్ అయ్యి క్రాష్ కాకముందే పైనే సౌండ్ వచ్చింది. అంటే పైన ఏదో జరిగిందనేటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది. సెకండ్, రెండు ల్యాండ్ అయ్యి క్రాష్ అయిన వెంటనే ఇంకొక 3 శబ్దాలు డిఫరెంట్ సౌండ్స్ తోటి పేలుడు శబ్దాలు వినిపించినాయి. అది అక్కడ మనం చూస్తే దాంట్లో కూడా సరే ఆయిల్ ట్యాంక్ పేలితే ఒక సౌండ్ రావటం అనేటువంటిది ఒకటి, అది కాకుండా 2-3 సౌండ్స్ రావటం అనేటువంటి దాంట్లో అది ఒకటి, 2 అది 3 అట్లా ఒక డిఫరెంట్ దీంతో జరిగింది. దీని మీద అనుమానాలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంటే అజిత్ పవార్ని కావాలని ఎవరన్నా కుట్రబన్ని అతను టార్గెట్ చేసి ఏమైనా చేసే ప్రయత్నంలో భాగంగా జరిగిందా ఒకటి, లేక లోపల ఏదైనా గొడవ జరిగి ఎవరైనా ఫైర్ ఓపెన్ చేశారా. జనరల్గా ఫైర్ తీసుకెళ్ళడానికి ఉండదు, బట్ అందుట్లో వివిఐపిది కాబట్టి జనరల్ చెకింగ్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఎవరైనా ఆ రకమైనటువంటి ప్రణాళిక చేశారా ఏంటి అనేటువంటి కోణంలో ఇప్పుడు చాలా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఫైనల్గా ఎప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారంగా, ఎప్పటి వరకు అందుతున్నటువంటి దీని ప్రకారంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వెల్లడించిన దాని ప్రకారంగా ఇది ముంబై నుంచి బారామతికి వచ్చినటువంటి సమయంలో 8:41 ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పైలట్స్ ఏటీని సంప్రదించినప్పుడు ఏటీసీ అక్కడ వాళ్ళు అడిగినప్పుడు మాకు కింద రన్వే కనపడటం లేదు, క్లియరెన్స్ లేదు అని చెప్పారట. చెప్పడంతో వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదట. అందుకని ఒక 5 నిమిషాల పాటు పైన తిరుగుతూ ఉందట. తిరుగుతూ ఉన్నప్పుడు 8:43 టైంలో మరలా మీకు గ్రౌండ్ క్లియరెన్స్ ఉందా అని అడిగితే అప్పుడు మాకు క్లియరెన్స్ ఉంది, కనపడుతుంది అని చెప్పారట. 8:43కి చెప్పిన వెంటనే 8:44 క్రాష్ అయిపోయింది. అంటే వాళ్ళు చెప్పిన వెంటనే వీళ్ళు దిగేశారు. అంత తొందరగా దిగటానికి కుదరదు. కనీసం వాళ్ళు రన్వే దగ్గర నుంచి మళ్ళీ అక్కడి నుంచి రెడీ చేసుకొని వచ్చి రన్వే మీద ల్యాండ్ అవ్వాలి. అంటే ఆ టైం 1 మినిట్లో జరగటం మీద కూడా అనుమానం కలుగుతూ ఉంది. రన్వే కాకుండా అది ఎక్కడో పోయి ఇంకో దగ్గర క్రాష్ అయింది. అది ఎక్కడ రన్వేకి కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో. అంటే రన్వే కనపడింది అన్నప్పుడు రన్వేలో దించకుండా ఎక్కడో ఉన్నటువంటి ప్రదేశంలో ఎందుకు దించారు? అక్కడ అది రన్వే అని అనుకొని భావించి ఉండొచ్చా? మరి పైలట్ అమ్మాయి లేడీ ఉన్నట్లుంది, మరి తను భావించి ఉండొచ్చా? లేక పైన క్రాష్ అవటంతో, పైన సౌండ్ రావటంతో దించాలనేటువంటి ఉద్దేశంతో ఒక్కసారిగా దించేటువంటి ప్రయత్నమా, ఏం జరిగింది? ఇది ఒక చాలా పెద్ద మిస్టరీగా ఉంది. అజిత్ పవార్ ఇప్పటివరకు బారామతిలో ఎక్కడైతే ఆయనకు ల్యాండ్ అవుతున్నటువంటి దగ్గర 8 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇదే అత్యంత మరాఠాలో ఇప్పటివరకు 6 సార్లు డిప్యూటీ సీఎంగా చేసినటువంటి వ్యక్తి. 6 సార్లు, ఇంతవరకు ఎవరు 6 సార్లు డిప్యూటీ సీఎంగా చేయలేదు. 6 సార్లు డిప్యూటీ సీఎంగా చేశాడు. శరద్ పవార్ గారు అన్న కుమారుడు, రాజకీయాల్లో దురంధరుడుగా, రాజకీయ చాణక్యుడిగా, రాజకీయాల్లో పండినటువంటి వ్యక్తిగా, చాలా అగ్రెసివ్ పాలిటిక్స్, స్ట్రాటజిక్ పాలిటిక్స్ చేసేటువంటి వ్యక్తిగా అజిత్ పవార్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అక్కడ ఉంది. మరి 6 సార్లు డిప్యూటీ సీఎంగా చేశాడంటే ఎంత నేర్పరితనం, ఎంత చాణక్యత ఉంటే కానీ జరిగిద్ది. అలాగే 8 సార్లు బారామతిలోనే గెలిచాడు. గెలిచిన ఇప్పుడైతే అక్కడ లేడు. 8 సార్లు అక్కడ దిగేటువంటి సమయంలో అక్కడే జరిగిందని అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, అక్కడేదో జరిగింది, అక్కడేదో కుట్రకోణం ఉంది, అక్కడేదో ఒక డౌట్ ఉందనేటువంటి దాని మీద ఇప్పుడు పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఏదైనా కానీ ఒక డిప్యూటీ సీఎం ఆయన మరణం పైన అందరూ రెస్పాండ్ అయ్యారు, అందరూ కూడా కండోలెన్స్ వ్యక్తం చేశారు. బట్ దీని మీద కూడా విచారణకు ఆదేశించాలని చెప్పని మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కోరారు.
ఒకసారి ఆ బైట్స్ కూడా ఉన్నట్టుండి ఒకసారి ప్లే చేయండి. అంటే ఇందులో ఏంటంటే అసలు అజిత్ పవార్ది అవునా అసలు అది గుర్తించడం కూడా అక్కడ ఉన్న స్థానికులు ఎప్పుడైతే ఆ సౌండ్ వచ్చి కింద పట్టడంతో వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారట. వెళ్ళిన వెంటనే ఆ పడిన వెంటనే 2 బాడీలు పైకి ఎగిరి కింద పడినాయి అంట. మిగిలినటువంటి ఇంకొక 2 బాడీలు లోపల ఉంటే వాళ్ళు పట్టుకొని అక్కడ చూడంగానే ఎవరిది అని ఎవరు చెప్పలా. అజిత్ పవార్కి ఉన్నటువంటి చేతికి ఉన్నటువంటి వాచి, ఆయన కళ్ళజోడు, ఈ రెండింటినీ చూసి ఇది అజిత్ పవార్ అని చెప్పిన అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే గుర్తించారట. అంటే 8 సార్లుగా వాళ్ళ దగ్గర బారామతిలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, అంటే 40 yearsగా వాళ్ళతో రాజకీయ అనుబంధం ఉంది కాబట్టి ఆయన గుర్తించడానికి వెంటనే ఆయన వాచి, ఆయన కళ్ళజోడు చూసి వెంటనే ఈయన అజిత్ పవార్ అని చెప్పని గుర్తించి ఆయన వెంటనే అక్కడి నుంచి లాగి తీసుకొచ్చి చూసేటప్పటికి పూర్తిగా ఆయన కొంత కాలిపోయి అప్పటికే చనిపోయి ఉన్నాడు అనేటువంటిది స్థానికులు చెప్తున్నారు. అంటే ఆయన గుర్తించినటువంటి దాంట్లో కూడా ఒకటే రాజశేఖర రెడ్డి గారిది కూడా వాచి చూసే కదా, వాచి చూసి అలాగే ఆయన బోల్డ్ హెడ్ చూసి దాన్ని బట్టి గుర్తుపట్టారు. అంటే అలాంటి సంఘటన ఈ రోజు కూడా అక్కడ చోటు చేసుకుంది. ఒకసారి బైట్స్ ఉన్నట్టుంది, బైట్స్ ప్లే చేయండి. అజిత్ పవార్ గారు బారామతి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధ కలిగించింది. మొన్న నాందేడ్లో ఇద్దరం ఒకటే సభలో పాల్గొని హృదయతున్న వ్యక్తి, బలమైన నాయకుడు, బలమైన మహారాష్ట్రలో చాలా చాలా బలమైన నాయకుడు. వారికి ఈ విధంగా జరగటం వారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. Of Ajit Pawar, Deputy Chief Minister, I'm really shocked to see the news. There is no safety and security of the people of this country. Even the political leaders, I do not know what is the fate of the opposition political parties, but he was very much with the ruling party. Somebody from other party, they gave a statement that Ajit Pawar is willing to leave the BJP. And now what happened today, I need proper investigation under the supervision of Supreme Court. Only we have the trust on Supreme Court, no other agency. మహారాష్ట్రలో ఒక మెయిన్ బోన్ కూడా అజిత్ పవార్ గారు. ఇవాళ ప్లేన్ క్రాష్ లో ఆయన చనిపోయిందంటే చాలా బాధాకరం. ఎందుకంటే దీని వెనుక కుట్ర ఉన్నదా లేక ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా? ఆ ప్లేన్ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాతనే అన్ని విషయాలు. దీనిపైన మమతా బెనర్జీ గారు మాత్రం సుప్రీంకోర్టు ఏజెన్సీస్ చేత చేపించాలంటున్నారు. శిరీష్, ఏంటి దీనిపైన అసలు ఏంటి ఢిల్లీ వర్గాలు ఏమంటున్నాయి, కేంద్ర హోంశాఖ వర్గాలు ఏమంటున్నాయి, అట్లాగే కేంద్ర విమానయాన శాఖ మంత్రిత్వం ఏమంటుంది? సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించి క్లారిటీ అనేది కూడా ఇచ్చింది. ఉదయం 8 గంటల 18 నిమిషాల ప్రాంతంలో పైలట్లు ఒకసారి రన్వేపై దిగడానికి, ల్యాండ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సమయంలో రన్వే విజిబిలిటీ అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా పైలట్ చేయడంతో గో రౌండ్ అని చెప్పేసి సంకేతాలు పంపడం జరిగింది. అంటే మరొక రౌండ్ గాల్లో తిప్పుకొని మళ్ళీ రండి అని చెప్పేసి కూడా చెప్పారు. ఆ తర్వాత గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత 8 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మళ్ళీ ఏటీసీ నుంచి వాళ్ళకు సమాచారం అందింది. ఆ సమాచారం నేపథ్యంలో పైలట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే మాకు రన్వే క్లియర్గానే ఉంది, ఏదైతే రన్వే నెంబర్ 11 పైన ఇన్సిడెంట్ అనేది కూడా జరిగింది, క్లియర్గానే ఉంది అన్నప్పుడు సరే ఓకే అని చెప్పేసి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే ల్యాండ్ అవుతున్న సమయంలో మేము ల్యాండ్ అవుతున్నామని చెప్పేసి అటువైపు నుంచి సమాచారం కూడా రావాల్సింది. కానీ ఆ సమాచారం రాకుండానే ఫ్లైట్ అనేది కూడా వచ్చి క్రాష్ అయిందని చెప్పేసి, క్రాష్ ల్యాండింగ్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇద్దరు పైలట్లలో కూడా ఒక పైలట్కి అయితే ఎవరైతే మెయిన్ పైలట్ ఉన్నారో ఆమెకు 15,000 గంటలు ఎయిర్లో ప్రయాణించిన అనుభవం అనేది కూడా ఉంది. సో ఈ విమానం అనేది కూడా వచ్చి దాదాపు దీనికి సంబంధించిన లైసెన్స్ వచ్చి 2028 వరకు ఉంది. ఇది విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన విమానంగా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇందులో ఏదైతే ఉదయం ప్రమాదానికి దారితీసిన పరిస్థితులన్నింటినీ కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ వివరించడం కూడా జరిగింది. వాతావరణ పరిస్థితులన్నీ కూడా విమానయాన నియమాల కిందనే ఉన్నాయి. అంటే వెదర్ అనేది వెదర్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కూడా లేదు, వెదర్ అంతా క్లియర్గానే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా విండ్ స్పీడ్ అనేది కూడా చాలా ప్రశాంతంగానే ఉంది. విజిబిలిటీ అనేది కూడా దాదాపు 3000 మీటర్ల వరకు కూడా ఉంది. మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్వే కనిపించకపోవడంతో గో అరౌండ్ అని చెప్పేసి మెసేజ్ ఇచ్చారు. రెండోసారి కూడా రన్వే కనిపించిందని చెప్పేసి పైలట్లు చెప్పిన తర్వాత జరిగింది. సో మొత్తం కూడా ఎయిర్ క్రాఫ్ట్
సురేష్, ఇప్పుడు స్థానికులు చెప్తున్న దాని ప్రకారంగా విమానం ల్యాండ్ కాకముందే పైన సౌండ్ వచ్చింది, తర్వాత కింద కూలిన తర్వాత 3 సార్లు దాంట్లో నుంచి డిఫరెంట్ సౌండ్స్ వచ్చినాయి, పేలుడు జరిగింది అని చెప్పని స్థానికులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఢిల్లీ వర్గాలు ఏమంటున్నాయి? అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఉంటుంది. ఇది కేంద్ర పౌర విమానయాన శాఖ కింద ఉంటుంది. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఈ సంస్థ దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదిక అనేది కూడా అందిస్తుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విమానానికి సంబంధించి పారామీటర్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తుంది. సో దానికి సంబంధించిన దర్యాప్తు అనేది కూడా ప్రారంభమైంది. విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ అనేది కూడా రికవరీ చేశారు. అయితే ఒక అన్కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రన్వే ప్రారంభం కావడానికంటే 100 మీటర్ల ముందే పైలట్ అక్కడ ల్యాండ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత అది క్రాష్ ల్యాండ్ అయిందని చెప్పేసి కూడా మరొక సమాచారం కూడా అందుతోంది. దీనికి సంబంధించి క్లారిటీ అనేది కూడా రావాలి. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అనేది కూడా చేస్తున్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కూడా ఉన్నారు. సో అటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంటే మమతా బెనర్జీ డిమాండ్ చేస్తేనో లేదంటే అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేస్తేనో దీనిపై విచారణ జరిపేది లేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇలాంటి ప్రముఖులకు సంబంధించిన ప్రమాదాలు జరిగినప్పుడు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది కూడా జరుగుతుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ బ్లాక్ బాక్స్ రెండింటిని కూడా డీకోడింగ్ చేసిన తర్వాత అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ శిరీష్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, డీప్ ఫేక్ కాదు, డీప్ గానే ఫిక్స్ అయ్యారు.